దయచేసి వాగ్దానాన్ని ప్రారంభిక ప్రార్థన చేసి అందరూ దయచేసి చేతులు ఇద్దరు ప్రార్థన చేస్తాం. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి. తల్లి ప్రార్థన చేసే శిశువులు చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. 2025 సంవత్సరంలో ప్రభువా, గడిచిన 6 నెలలు నాయన సేవకులను మౌలి మందిరానికి వస్తున్న విశ్వాసుల కుటుంబాలను కాపాడు. ఈ 7వ నెలలో ప్రభావ 1 వరకు అయ్యా పదారాధన కార్యక్రమంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్య 7వ నెల 1 వారం నాయన అయ్యా వాగ్దానాన్ని నాయన అయ్యా మీ నామములో తండ్రి ప్రతిష్ఠిస్తూ ఉండగా యేసు నామములో నీ వాగ్దానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, అది నెరవేర్చుటకు సమర్థుడని అయ్యా మీరు రుజువు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాక్యమయ్యున్న దేవా, వాగ్దానం చేత అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ. మీకు స్తోత్రాలు. ఈ 7వ నెల వాగ్దానంలో తండ్రి మీరు మా కొరకు ఏ వాక్యాన్ని తండ్రి సిద్ధపరిచారు ప్రభువా. ఆ వాక్యాన్ని ఆ వాగ్దానాన్ని నెలవంతా అయ్యా మా పరిచర్య పట్ల విశ్వాసుల కుటుంబాల పట్ల మీరు నెరవేర్చి విజయోత్సవాలతో చేసి మీరు ఆఖరికి రాజ్యాన్ని మమ్మల్ని సిద్ధపరచమని ఈ నెలంతా ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేసుకునే కృపను మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించడం వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార చప్పట్లు కొట్టండి. స్త్రీలు చదువుదాం. పురుషులు చదువుదాం. ఎందుకు అది సెలవించాడంటే, తుఫాను వచ్చి ప్రపంచం అంతా కొట్టుకుపోయినప్పుడు, ప్రపంచంలో ఏ మనసు లేనప్పుడు దేవుడు జాలిపడి వాళ్ళని బ్రతికించాడట. నా సమాధాన నిబంధన ఎప్పుడు మీరదని దేవుడు ఒట్టు పెట్టుకొని దీవించాడు. హల్లెలూయా. అందువల్లే దేవుడు మన ఎడల, మన కుటుంబాల ఎడల జాలిపడి ఆయన ఇచ్చిన నిబంధన ఎప్పుడు కూడా పెరిగిపోదు. దయచేసి అందరూ లేచి నిలబడి ఒక్కసారి కొద్దిసేపులో ప్రార్థన చేసుకొని అందరూ దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడిన నీవు 2025 సంవత్సరంలో 7వ సంవత్సరం చెప్పడంలో గట్టిగా